దేవునికి స్తోత్రం. నేటి ఉదయకాల వాక్య సందేశం వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డారా, మీకందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట నా యొక్క వందనములు తెలియజేస్తుంటున్నాను. నేటి దినపు వాక్యం చదువుకుందాం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 29వ అధ్యాయంలో నుండి 11వ వాక్యంలో చివరి భాగము. యెహోవా మిమ్మును ఏర్పరచుకొనెను గనుక మీరు అశ్రద్ధ చేయకుడి. ప్రియమైన దేవుని బిడ్డారా, ఇక్కడ వాక్యంలో యెహోవా చేత ఏర్పరచబడినటువంటి బిడ్డలముగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తూ ఉంటున్నాడు. దేవుడు మనల్ని రక్షించుటకు, మనల్ని పరిశుద్ధులుగా నిలుపుటకు, నిత్య జీవనకు వారసులుగా చేయుటకు, ఆయనతో కూడా నిత్య స్వాస్థ్యంలో ఆయనతో కూడా ఉండుటకు దేవుడు మనల్ని ఈ లోకంలో నుంచి మనల్ని వేరపరుచుకున్నాడండి. మనల్ని ఏర్పరచుకొని ఉన్నాడు. మనం ఆ రక్తం ద్వారా ఆయన కాచిన శిలువలో కాచిన రక్తం ద్వారా మనం కడగబడి ఆయన బిడ్డలముగా మనం ఏర్పరచబడి ఉన్నాం. గనుక మనము అశ్రద్ధగా ఉండకూడదండి. మునుపు యేసుక్రీస్తు ప్రభుని ఎరగనటువంటి నిజదేవుని తెలుసుకోనటువంటి దినాలలో లాగా మనం ఉండకూడదు. అలాంటి జీవితంలో మనం ఉండకూడదు. మనము యెహోవా చేత ఏర్పరచబడిన బిడ్డలముగా మనము శ్రద్ధ కలిగి ఉండాలి. దేని పట్ల శ్రద్ధ కలిగి ఉండాలంటే, దేవుని మాట వినుట యందు శ్రద్ధ కలిగి ఉండాలి. దేవుని కార్యములో యందు శ్రద్ధ కలిగి ఉండాలి. దేవుని సహవాసముందు శ్రద్ధ కలిగి ఉండాలి. దేవుడు చెప్పినట్లుగా నడుచుకున్నట్లుగా శ్రద్ధ కలిగి ఉండాలి. మనము ఎల్లప్పుడూ కూడా ఆ రీతిగా మనము జీవించాలండి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమందరము కూడా ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ మాట వింటున్న ప్రతి ఒక్కరము కూడా మనము ఒక ప్రత్యేకమైన వారముగా గుర్తించుకోవాలండి. దేవుని చేత ఏర్పరచబడిన వారంగా గుర్తించుకోవాలి. మనము దేవుని పనులు చేసే వారంగా మనం ఉండాలి. ఇర్మియా గ్రంథము 49వ అధ్యాయంలో ఒక మాట తెలియజేస్తూ ఉందండి. యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడగును అని తెలియజేస్తూ ఉంది. కనుక ఇందుచేత మనము శాపగ్రస్తమైనటువంటి జీవితాలు అనుభవిస్తుంటున్నామంటే, దేవుడు తెలియపరిచిన విధముగా మనము ఆయన విషయము యందు మనం అశ్రద్ధ చూపటం వలన. కనుక ఈ దినం నుండే మనము దేవుని యందు శ్రద్ధ కలిగిన వారముగా, దేవుడు ఏర్పరచుకున్న ప్రజలముగా మనం జీవిస్తూ, ఆయన మాట వాక్యమందు శ్రద్ధగా వింటూ, శ్రద్ధగా చదువుకుంటూ, దేవుని శ్రద్ధగా వెతుకుతూ మనం ఆయన సహవాసంలో మనం కలిసి జీవించినట్లయితే దేవుడు నిండు ఆశీర్వాదాలతో మనల్ని, మన కుటుంబాలని ఆశీర్వదిస్తాడు. కనుక మనమందరము కూడా దేవుని కార్యముల యందు, దేవుని పని యందు, దేవుని మాట యందు శ్రద్ధ కలిగి ఉందాం. అట్టి కృప దేవుడు మనకందరికీ దయచేయునుగాక. ఆమేన్.